పొరపాట్ల నుంచి పాఠం నేర్చుకోవాలని అంటారు. రాజకీయాల్లో ఇది అక్షర సత్యం కూడా. అదేంటో కానీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నికల ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. అపజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. పైగా ప్రజలకు పార్టీ శ్రేణులకు దూరంగా ఉంటున్నారు. పార్టీ పెద్దలు ఆదేశించిన పబ్లిక్లోకి రావడానికి మొహం చాటేస్తున్నారు. కారు పార్టీ మాజీ ఎమ్మెల్యేల తీరు కేడర్పై ప్రభావం చూపుతోందా? స్థానిక సంస్థల ఎన్నికలు తలుముకొస్తున్న గులాబీ నేతలు మారకపోవడానికి కారణాలేంటి? బీఆర్ఎస్ నేతల ఇండిఫరెంట్ యాటిట్యూడ్తో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తరహాలోనే లోకల్ బాడీస్ ఎలక్షన్స్లోనూ నష్టం తప్పదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీకి కొందరు మాజీ ఎమ్మెల్యేలే గుదిబండగా మారారు. మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి, బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రమే గెలిచారు. మిగతా 7 స్థానాల్లో మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలుగా కంటిన్యూ అవుతున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో అక్కడ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇక మిగతా ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు బరువులు మోయడానికి వెనుకాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు మొహం చాటేస్తూ కేడర్కు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేతల ఆదేశాలను సైతం లైట్ తీసుకోవడం బీఆర్ఎస్ లో నెలకొన్న వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిస్తే జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలు జరగలేదు. బాల్కొండ, కామారెడ్డిలో నిరసనలు నిర్వహించగా బాన్సువాడ, ఆర్మూర్లో మొక్కుబడిగా కార్యక్రమం జరిగింది. ఇక నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గ నేతలు కేటీఆర్ ఆదేశాలను లైట్ తీసుకుంటున్నారు. కార్యక్రమాలు చేసేందుకు కేడర్కు సైతం దిశానిర్దేశం చేయలేదు. ఫలితంగా గులాబీ శ్రేణులు తమ ఉనికిని కూడా చాటుకోలేకపోయాయి. గతంలో రైతు సమస్యలపై నిరసనలకు బీఆర్ఎస్ అధినాయకత్వం పిలుపునిచ్చిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నేతలు స్పందించలేదు. పార్టీ అధినేతల ఆదేశాలను బేఖాతరు చేయడంపై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు, ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ బాట పట్టారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కారు పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. నగర మేయర్ నీతు కిరణ్ సైతం పార్టీ మారేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారట. నిజామాబాద్ రూరల్లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి ఎక్కువగా రావడం లేదు. లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో ఓటమి తర్వాత ఈ నేత నైరాస్యంలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ డకౌట్ అవడంతో బీఆర్ఎస్ కు భవిష్యత్తు కష్టమనే వాదనలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. దీంతో బాజిరెడ్డి గోవర్ధన్ ప్రధాన అనుచరులు హస్తం పార్టీ గూటికి చేరేందుకు క్యూ కట్టారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు. చాలా కాలంగా దుబాయ్లోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. దీంతో బోధన్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి షకీల్ను తప్పించాలని కేడర్ డిమాండ్ చేస్తోంది. ఇదే విషయాన్ని కేడర్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే ఆసన్న గారి జీవన్ రెడ్డి హైదరాబాద్కే పరిమితమయ్యారు. కారు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న కార్యకర్తలు, నేతలను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. దీంతో ఆర్మూర్లోని ద్వితీయ శ్రేణి నేతల్లో కొందరు ఇప్పటికే హస్తంగూటికి చేరారు. మరికొందరు కూడా అదే బాటలో ఉన్నారని లోకల్ టాక్. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జుక్కల్ మాజీ శాసనసభ్యుడు హనుమంత్ షిండే చాలా రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారంతా పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉండకుండా నియోజకవర్గాలకు మొహం చాటేయడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా అనే టాక్ నడుస్తోంది. పార్టీ మారే ప్లాన్ లో భాగంగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా, లేదా ఖర్చులు ఎవరు పెట్టుకుంటారని పార్టీ కార్యక్రమాలు లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జీల తీరుపై కేటీఆర్ పలుమార్లు చర్చించారట. మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆరా తీశారని కారు పార్టీ సర్కిల్స్ లో లేటెస్ట్ టాక్. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సైతం నిజామాబాద్ జిల్లా నేతల తీరుపై అసంతృప్తితో ఉన్నారట. ఏంటి మౌనం, ఎందుకీ దూరం అని క్వశ్చన్స్ చేశారని సమాచారం. పార్టీ పవర్లో ఉండగా అన్ని చేసినా కష్టకాలంలో కారు దిగిపోవడంపై అధినేత ఆవేదన వ్యక్తం చేశారట. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, పాలిటిక్స్ లో చేంజెస్ సహజమని పార్టీ నేతలకు సర్ది చెబుతున్నారు. ఉన్నవారితోనే నడిపిస్తూ కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయాలనే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారట.
తెలంగాణ స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పార్టీ క్యాడర్ని యాక్టివ్ చేయాల్సిన లీడర్లు పట్టించుకోకపోవడం పట్ల అధినేతలు గుర్రుగా ఉన్నారట. సైలెంట్ మోడ్లో ఉన్న వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన నేతలు ఇన్యాక్టివ్గా ఉన్నారు. నేతలే క్రియాశీలకంగా లేకపోతే ఇక తామెలా ముందుకు సాగాలని క్యాడర్ క్వశ్చన్ చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థలు పూర్తిగా చేజారడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త నేతలను తెరపైకి తెస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశమే లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. కానీ ఇప్పట్లో అలాంటి ప్రయోగం చేసే సాహసాన్ని పార్టీ అధినాయకత్వం చేయకపోవచ్చని టాక్. ఎవరికి వారు తమకు తాముగా పార్టీని వీడి వెళ్తే మినహా కొత్త తరానికి అవకాశాలు వచ్చేలా లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అధినాయకత్వం పార్టీ పరిస్థితిని సెటరేట్ చేస్తుందో లేదో చూడాలి మరి.